ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. ఆ 24 పెద్దలు సింహాసమునందు ఆసీనుడై యుండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టియే సృష్టించబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. 24 పెద్దలు ఏం చేశారు? ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములు సింహాసనము ఎదుట వేసిరి. కిరీటములు సిగ్నిఫైస్ ఆనర్, ప్రైడ్, గ్లోరీ. ఈరోజు ఎవరైనా కిరీటము వేసుకున్నారంటే వారు సాధించారు, వారు జయించారు, అది వారికి గర్వకారణంగా ఉంది. కానీ దేవుడు ముందు వచ్చిన తర్వాత, యేసు ప్రభు ముందు వచ్చిన తర్వాత ఏ కిరీటము కూడా గొప్పది కాదు, ఏ స్థాయి కూడా గొప్పది కాదు. మీరు లాయరా, మీరు ఒక పోలీస్ ఆఫీసరా, మీరు ఐఏఎస్ ఆఫీసరా, మీరు డాక్టరా, నర్సా, లేకపోతే గ్రేట్ బిజినెస్ మ్యానా, ఆయన ముందు వచ్చేసరికి మాత్రము మన పొజిషన్ అంతా మర్చిపోయి ఆయన పాదాల దగ్గర వేసి, నువ్వు మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవు ప్రభువా అని చెప్పడము ఆరాధన. మనము సృష్టించబడిందే ఆయనని ఆరాధించడానికి. మరి నాకంటూ లేదా జీవితం లేదు, ఆయన రూపంలో చేయబడిన ఈ జీవితము నీకే అర్పితము ప్రభువా. నువ్వు నాకు ఇచ్చిన జీవితం అనే దానము, ఒక వరము నీకే ప్రభువా. నాకు అని విర్రవీగం అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ జీవితం మందే నుండి ఒక స్మోక్ వలె, ఒక ఆవిరి వలె మందే నుండి తీసివేయబడుతుంది. అకాల మరణాలు ఎందుకు అకస్మాత్తుగా జరుగుతుంది? డోంట్ బీ డిసొబీడియంట్. విర్రవీగే జీవితం ఉన్నట్లయితే దేవుడికి అసహ్యం. అది నేను గాక, నేను గొప్ప, నేను నాది, నా జీవితము, నా ఇష్టము, అటువంటి స్థితిలో ఉండకుండా తమ కిరీటములు, తన స్థాయి, తమ పొజిషన్స్, తమ ఆనర్, వారికున్న ఏ గర్వ కారణము ఏదున్నా కానీ అవన్నీ ఆయన ముందు వేసి ఏం చేస్తారంట? ఆ సింహాసనమును ఎదుట వేసిరి. ఈరోజు దేవుని ఆరాధించండి అని అంటే చాలామంది ఒఫీషియల్స్ ఏం చేస్తారు? నిలకడగా నిలబడతారు. రాదు. ఎందుకు అని అంటే ఐ మీన్ ఒఫీషియల్ అనే ఆ ప్రైడో, ఆ గర్వమో, లేకపోతే ఆ పొజిషన్ బట్టి వారికి ఉంటుందేమో. కానీ నిజమైన విశ్వాసి, నిజమైన భక్తి కలిగిన వారు ఏంటంటే, ఈ పొజిషన్ ఇచ్చింది ఎవరు? ఈ స్థాయిని ఇచ్చింది ఎవరు? ఈ ఘనతనిచ్చింది ఎవరు? ఆ దేవుడే. అందుకని దావీదు వంటి ఆరాధన ఏంటండి అది? దావీదు వంటి ఆరాధన. దావీదు కేవలం రాజు కాదు, ఆయన పేరు మహారాజు, చక్రవర్తి. ఎందుకు చక్రవర్తి? ఎన్నో యుద్ధాలు జయించాడు, ఎన్నో యుద్ధాల్లో జయశీలుడిగా వచ్చాడు. ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓటమి లేకుండా ఉంది. అందుకని ఆయన పేరు చక్రవర్తి, మహారాజు. సౌలు 1000 మందిని చంపితే దావీదు అని బిరుదులు, అని స్తుతులు, అని కేకలు, అని ఆయన గురించిన పాటలు. ఆయన గురించి పాటలు పాడుతున్నప్పుడు ఒకవేళ ఇదే లూసిఫర్ని చూసినట్లయితే లూసిఫర్ ఏమనుకుంటాడు? వీళ్ళందరూ చేతులు, ఆయన లూసిఫర్ ఎక్కడ ఉంటాడు? కరెక్ట్ సింహాసనం ముందు నిలబడి అందరినీ ఆరాధనలో లీడ్ చేసే వర్షిపర్. అందరూ చేతులెత్తి ఆరాధిస్తుంటే, దేవుని ముందు సాష్టాంగపడి ఆరాధిస్తుంటే, దూతలంతా కూడా ఆరాధిస్తుంటే ఆయన కనిపించింది, ఓహో ఇట్లాంటి ఆరాధన నాకు కూడా, అందరు కూడా నాకు చేతులు ఎత్తితే, అందరు కూడా నా కోసం పాటలు పాడితే, అందరు కూడా నన్ను ఘనపరుస్తే, అందరు కూడా నన్ను దేవుడిలాగా చేస్తే, అంటే హీ జస్ట్ గాట్ అ జస్ట్ అందరు ఆయన ముందు చేయడం చూసి నాకు కూడా ఇలాగుంటే బాగుండు అని అనుకున్నాడు, పడివేయబడ్డాడు. కానీ దావీదుని చూసినట్లయితే మనుషుల చేత స్తుతించబడుతున్నాడు. సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది, శూరుడు, బలవంతుడు, హీఈస్ సో స్ట్రాంగ్, హీఈస్ అ వారియర్, హీఈస్ వేలియంట్ అన్నప్పుడు ఏది కూడా ఆయన మనసుకి అంటుకొనివ్వలేదండి. మనల్ని కొద్దిగా స్తుతిస్తే చాలు, మనల్ని కొద్దిగా ఘనపరిస్తే చాలు, ఇంక ఎవరైనా మీ ఇంటోలే ఏంటో ఇట్లా చేస్తుందంటే, నీకు అసలు నా స్థాయి ఏంటో తెలుసా, బయట నన్ను ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా,
బయట నేను ఎంత గొప్ప పేరు కలిగిన వాడినో తెలుసా, నువ్వేమో నన్ను పట్టించుకోవట్లేదు, చూడు చూడు నీ పని చెప్తాను అని ఇట్లాంటి మాటలు వస్తుంటాయి. కానీ దావీదుని అంతమంది స్తుతిస్తున్నా, అంతమంది ఆయనని ఎత్తి పట్టుకుంటున్నా ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవుడికి ఇవ్వకుండా పోలేదండి. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత ఇంకెట్లా మామూలుగా ఘనపరచడం కాదు, బట్టలు విప్పి ఒక పిచ్చివాడు నాట్యం వేస్తున్నట్టు నాట్యం వేస్తున్నా. దేవుడి ముందు నేను చిన్నోడు, నా దేవుడి ముందు నేను ఒక అల్పుడిని, ఈ కుటుంబంలో అల్పుడిని ఆయన నన్ను ఎన్నుకున్నాడు. అసలు ఎవరు పట్టించుకునే వ్యక్తిని నన్ను ఎన్నుకున్నాడు. ఎవరు చూడనప్పుడు నన్ను చూసిన దేవుడి ముందు నేనెందుకు సిగ్గుపడాలని దేవుణ్ణి హృదయానుసారంగా ఆరాధించాడని. అందుకే నేను హృదయానుసారమైన మనిషిగా దేవుని చేత పిలువబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మీ జీవితంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా యూ హ్యావ్ టు రిమెంబర్, మీకు విషాదం కలిగిందా, మీ కుటుంబంలో ఒక మరణం వచ్చిందా, మీ దగ్గర అన్నీ కూడా తీసివేయబడ్డాయా, వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు రిమెంబర్ ఎందుకు దేవుడు మీ జీవితంలో అనుమతించాడంటే మీరు దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ మీకు ఉంది కాబట్టి దేవుడు అనుమతించాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? మనము తట్టుకోలేనిది దేవుడు మనకు అనుమతించడండి. నాకే ఎందుకు అనకండి, ఎందుకంటే మిమ్మల్ని నమ్మాడు దేవుడు, మిమ్మల్ని నమ్మాడు. యోబుని నమ్మాడు కాబట్టి అంత భయంకరమైన పరిస్థితులు గుండా నడిపించాడు. కొంతమంది చిన్న మాట అంటే నాకు ఈ వివాహం వద్దంటారండి. చూడండి ఈ లోకల్ ఎట్లున్నారు, నా భర్త ఒక చిన్న మాట అంటే చాలు నాకు ఈ వివాహం వద్దు. మా అత్త వాళ్ళు ఏమైనా ఒక చిన్న మాట అంటే చాలు, హూ డూ యూ థింక్ ఐ యామ్, నేనేమైనా పని మనిషినా అని తిరగబడే వారిని చూస్తుంటాము చాలాసార్లు. చిన్న వాటిని కూడా తట్టుకోలేకపోతే, అందుకనే చాలా గొప్ప పిలుపు, చాలా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ చిన్న మాట ఓర్చుకోలేరు. ఆ చిన్న ఒక గాయము, లేకపోతే ఒక ఇన్సల్ట్, లేకపోతే ఒక క్రిటిసిజము, అది తట్టుకోలేక ఏమంటారు, నాకొద్దు నేను వెళ్ళిపోతా, నాకొద్దు నేను వెళ్ళిపోతా, నాకొద్దు నేను వెళ్ళిపోతా. కానీ నేను గతంలో చెప్పినట్టు గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఇస్ ఇన్ దిస్ వే అండ్ యూఆర్ సేయింగ్ నో 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 ఐ కెన్ నాట్ టేక్ దిస్ అండ్ యూర్ గోయింగ్ దిస్ వే. దేవుని చిత్తము తప్పైందా? దేవుని చిత్తం తప్పు కాలేదు, దేవుని చిత్తం అక్కడే ఉంది. దేవుని చిత్తం నువ్వు దీంట్లో ఉంటే, ఇది సహిస్తే, ఇది ఓర్చుకుంటే నువ్వు దాని ముందుకు వెళ్ళగలుగుతావు అని అంటే మనం అంటాము నేను తట్టుకోలేనని ఈ దారి వెళ్తున్నాం. అందుకనే దేవుని పరిపూర్ణమైన పర్ఫెక్ట్ విల్ మన జీవితంలో నెరవేర్చబడట్లేదు. దెర్ ఇస్ టూ విల్స్, పర్ఫెక్ట్ విల్, పర్మిసివ్ విల్. పర్ఫెక్ట్ విల్ దేవుడు ఉద్దేశించినది మనము గర్భంలో రూపించబడక ముందే కలిగిన ప్రణాళిక. పర్మిసివ్ విల్ ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు మనము జీవిస్తూ మన ఆలోచనలు తగ్గట్టుగా వెళ్ళి ఇంకా దేవా 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 అంటే సరేలే అడుగుతున్నాడు కదా పొందుకొని అనుభవించని అని పర్మిసివ్ విల్. ఈరోజు చాలా మంది పర్మిసివ్ విల్లో ఉన్నారు. దేవా ఇది నీ చిత్తము, ఇదిగో బిడ్డ నా చిత్తం ఇది అని అంటే, నాకు అదొద్దు ఇది కావాలి అంటే సరే అనుభవించు, దట్ ఈస్ పర్మిసివ్ విల్. బట్ పర్ఫెక్ట్ విల్ ఇస్ ఇది నా ప్లాన్, దీని గుండా నువ్వు నడుస్తే దిస్ విల్ బి ద అవుట్కమ్, దిస్ విల్ బి ద డెస్టినీ, దిస్ విల్ బి యువర్ డెస్టినేషన్, దిస్ విల్ బి యువర్ ఆనర్ అని దేవుడు చెప్తే చాలా మంది నాకు పర్ఫెక్ట్ విల్ వద్దు, నాకు పర్మిసివ్ విల్ కావాలి, నేనేది చెప్తే అట్లాగా దేవుడు నా మార్గంలో రావాలని అనుకుంటారండి. అందుకని చాలా మంది వారి కుటుంబాల్లో నిలబడలేకపోతున్నారు. వారి ఉద్యోగంలో కొద్ది బాధ వస్తే, కొద్ది కాంపిటీషన్, కొద్ది రైవలరీ, కొద్ది ఇన్సల్ట్ వస్తే ఇది వద్దు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, హౌ డే యూ స్పీక్ లైక్ దట్ అని వెళ్ళిపోతూ ఉంటారండి. కానీ నువ్వు దాంట్లో నిలకడగా ఉంటేనే కదా నీకు ఆశీర్వాదం అనేది గుర్తు రావట్లేదు చాలా మందికి. మీరు దేని నుండి పారిపోతున్నారు, దేని నుండి నాకు వద్దు అని వెళ్ళిపోతున్నారు. దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. అంత సులభంగా వదులుకోకండి, అంత ఇట్స్ నాట్ దట్ ఈజీ, డోంట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. దాని తర్వాత బాధపడిన తర్వాత చాలా మందిని చూస్తుంటారు, మరి ముఖ్యంగా కొంతమంది సిస్టర్స్ని చూస్తుంటాను, వారి ఇంట్లో ఒక చిన్న గొడవ అయింది అంతే, తన భర్తతోటో ఏదో గొడవ అయింది, నాకొద్దురా బాబు అని చెప్పి పారిపోతారు. ఏకాకిగా, ఒంటరిగా, అందరి దగ్గర అడుక్కు తినే పరిస్థితుల్లో. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ స్టే ఇన్ అన్ అబ్యూజివ్ మ్యారేజ్, ఇది అనట్లేదండి. కానీ ఒక్క సంఘటన అట్లా జరిగితే ఇంకా నాకు వద్దు అని పారిపోతున్నారు. దాని తర్వాత వారి బిడ్డలు నాశనం అయిపోవడం చూస్తున్నాం. వారి బిడ్డలు విచ్చలవిడిగా అంటే తండ్రి భయము లేకుండా పెరుగుతూ, తల్లికి లోబడకుండా, తల్లి ఏమో ఏం చేయాలా అప్పటి వరకు షీఈ్ నాట్ ఫినాన్షియలీ ఇండిపెండెంట్. సడన్లీ షీ కమ్స్ అవుట్. వాట్ డస్ షీ డూ? షీఈ్ ఆల్ అలోన్. షీ డజంట్ నో వాట్ టు స్టార్ట్, వేర్ టు స్టార్ట్, వేర్ డు ఐ గో, ఏం తెలియదు.
బట్ షీజ్ అవుట్. తన జీవితం అంతా కూడా వృధా అయిపోయి అలాగనే కాలక్షేపం చేస్తుంది. ఎందుకు? నాకు అనిపించింది నేను చేస్తాను, నా హృదయం నొచ్చుకుంది నేను వెళ్ళిపోతా. ఈరోజు నిజంగా ఏదేమైనా నేను తట్టుకోగలుగుతాను అనే పరిస్థితుల్లో ఉన్నారా? అనే మాట, అనే నిక్కచ్చు మీలో ఉందా? మీ పక్కన ఉన్న వారిని చూసి చెప్పండి, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని చెప్పండి. హల్లెలూయా. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. నేను తట్టుకోగలుగుతాను, నేను చేయగలుగుతాను. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. డోంట్ సే ఐ కెన్ నాట్. మీరు చేయగలుగుతారు కాబట్టి దేవుడు మీకు అనుమతించాడు. నమ్ముతున్నారండి? సహింపలేని శోధన దేవుడు ఎవరికి కూడా అనుమతించడని ఆయన వాక్యం తెలియజేస్తుంది. యెహోషాపాతు చక్కటి మాదిరి ఏంటంటే, శత్రువులు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వెన్ యు ఆర్ ఇన్ అ టఫ్ స్పాట్, టఫ్ సిచ్యువేషన్, డోంట్ రన్ అవే. పరిగెత్తకండి, భయపడకండి, జడియకండి. మీ ముందే నేను మీ శత్రువుల్ని హతము చేస్తాను అంటున్నాను. మీరు స్తుతిస్తూ ఉండండి. యాజ్ యు వర్షిప్, ద ఎనిమీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. యాజ్ యు వర్షిప్, ద Satan and his army will flee, run away from you. వారి మధ్యలోనే వారికి కన్ఫ్యూజన్ వస్తుందంట. ఈరోజు స్తుతికి మనము సిద్ధపరచుకోవాలి మన హృదయాన్ని. నేను చేసే ఆరాధన నిజంగా దేవునికి అంగీకారంగా ఉండాలి. శక్తి లోపం లేకుండా చేయాలి. గొప్ప శబ్దముతో ఆరాధించాలి. దేవుడు కృప నిరంతరం ఉండును, ఆయనకి స్తుతులు, ఆయనకి స్తోత్రాలు అని మనము ఆరాధిస్తుండగానే దేవుడు శత్రువుల పని చూసుకుంటాడండి.